అంతకంటే చాలా గొప్పగా ఉంటుంది సార్. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ 70వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నటువంటి అన్నయ్యకి ఆయనని ఎలా చూడాలి అనుకుంటున్నారో ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ, మేధావులకి, గజల్ సింగర్స్కి అందరికీ కూడా ఒక్కసారి ఎట్లాంటి కాన్సెప్ట్ చేశావని వాళ్ళ హృదయాలను దోచుకోవాలి, ఇంటలెక్చువల్స్ హృదయాలను దోచుకోవాలి. అప్పుడే పుట్టినటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, కాలేజీకి వచ్చే పిల్లలు వీళ్ళందరూ ఇది దోచుకోవాలి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఆలోచింపజేయాలి, ఆడవాళ్ళని మైమరిపించాలి. ఇన్ని మిక్స్ చేసినటువంటి కథ ఆయన చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కథలే చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తూ కోరుకుంటూ, అది నేను రాయకపోయినా పర్లేదు, ఎవరు రాసినా కూడా నాకు చూడాలి. ఓకే గజల్ శ్రీనివాస్ గారు లేదండి, ఇంద్రా రాయాలంటే మీరే రాయాలి, మళ్ళీ ఆ బి గోపాల్ గారే రావాలి, చిరంజీవి గారితో కాంబో. అది మ్యాండేటరీ కదా, అది కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే జ్యోతి గారు, ఇంద్రా 2 వస్తున్నదట, ఎలా ఎలా అనిపిస్తుంది? ఇంద్రా 2కి సర్వం సిద్ధం అవుతుంది. జ్యోతి గారు నా మీద కూడా కొంచెం చిన్న, నాకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అది బి గోపాల్ గారితో మాట్లాడదాం. డెఫినెట్ గా ఐ విల్ గెట్ ఇంటూ దట్. ఎలా కూడా ఇంద్రా 2 లోని ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, చూడాలి. అది గజల్ శ్రీనివాస్ గారికి ఒక గజల్ రాసేటప్పుడు కానీ, ఒక గజలు ఇది చేసేటప్పుడు కానీ, ఆ పెయిన్ యొక్క, క్రియేటర్ యొక్క పెయిన్ వచ్చి ఈ భూమి మీద చాలా తక్కువ మందికి తెలుసు. గజల్ శ్రీనివాస్ గారికి చాలా ఎక్కువ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఒక సన్నివేశం క్రియేట్ చేయాలన్నా, ఒక సోల్ క్రియేట్ చేయాలన్నా, ఒక కాన్సెప్ట్, ఒక క్యారెక్టరైజేషన్స్, దాని స్పాను, దాని యొక్క టోటల్గా ఆయనకే అర్థమవుతుంది ఆ కష్టం అంటే. చాలా తక్కువ మంది తెలుస్తారు సార్. రైటర్ అంటే ఎవరు పడుచుకుంటారు ఇవాళ, ఎవరికి వాడి గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా. జ్యోతి గారు రెస్పాండ్. హలో, చెప్పండి. చిరంజీవి గారిని ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారండి మీరు? అన్ని రకాలుగా చూసేసామండి చిరంజీవి గారిని. ఇంకా ఏదైనా చిరంజీవి గారిలో ఇది వస్తే బాగుండేమో, ఇంకా ఆయన ఎలా చూడాలని అలాంటివి ఏమైనా ఉన్నదా? నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్ వచ్చేసి ఆపద్ బాంధవుడు. అందులో మ్యూజిక్ కానీ, చిరంజీవి గారి స్టెప్స్ కానీ, అసలు చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, నేను పెద్ద ఫ్యాన్ అనమాట ఆపద్ బాంధవుడు. నిజంగా అలాంటి మూవీ ఇంకేమైనా వస్తే బాగుండేదండి. జనరల్గా చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు ఏంటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఆయన అసలు ఏం చేస్తున్నారో కూడా కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకుండా అంటారు. అలాంటి గుప్తదానాలు చాలా ఎక్కువ చేస్తుంటారు ఆయన. మీరు విన్న దాంట్లో మీ సర్కిల్స్లో? నేను విన్నానండి, చాలా విన్నాను. ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ చాలా సేవలు చేశారు. సో చేసినప్పుడు ఎవరు చెప్పుకోరు కదండి. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఇస్ లైక్ హైయెస్ట్ యాక్ట్ అని నేను నమ్ముతాను. సో అది చెప్పుకుంటే దానికి ఇది ఉండదు అనమాట. అందుకనే ఆయన వరకు ఆయన ఏం చేయాలో ఆయన అన్ని చేస్తున్నారు. సో వ్యక్తిగతంగా హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ అని చెప్తాను. ఓకే జ్యోతి గారు, అంటే వేరే వాళ్ళని కంపేర్ చేయడమో లేకపోతే అది నా ఉద్దేశం కాదు.